ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దామండి. మనకు తెలుసు సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు, వర్బ్ యొక్క రెండో ఫార్మ్ అయినటువంటి V2 రాస్తాము. తర్వాత ఆబ్జెక్ట్ అనేది రాస్తాము. అయితే ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్‌లో ఉంది అని తెలుసుకోవడానికి మనకు కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయండి. ఆ క్లూ వర్డ్స్ లిస్టు ఈ స్లైడ్‌లో ఇవ్వటం జరిగింది. ఒకసారి ఫాస్ట్‌గా రీడ్ ఔట్ చేస్తాను మీకోసం. తర్వాత క్వెషన్స్ అనేవి డిస్‌ప్లే చేస్తానండి. యెస్టర్‌డే, ఈ యెస్టర్‌డేకి సంబంధించినటువంటి ఇంకా యెస్టర్‌డే మార్నింగ్, యెస్టర్‌డే ఆఫ్టర్‌నూన్, యెస్టర్‌డే ఈవినింగ్, యెస్టర్‌డే నైట్ ఇలాగనమాట. అదేవిధంగా లాస్ట్ అనేటటువంటి వర్డ్ అంటే లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే, లాస్ట్ మండే, లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ సమ్మర్, లాస్ట్ వింటర్, లాస్ట్ వెకేషన్ ఇలాంటివి. అదేవిధంగా ఎగో అనేటటువంటి వర్డ్ కూడా అండి. అంటే ఎగో అని, 2 డేస్ ఎగో అని, 3 డేస్ ఎగో అని, 1 మంత్ ఎగో అని, 1 ఇయర్ ఎగో అని ఇలాగనమాట. అదేవిధంగా ప్రపోజిషన్ ఇన్ వచ్చి నెక్స్ట్ పాస్ట్‌కి సంబంధించినటువంటి ఇయర్. ఎలాగంటే ఇన్ 2020, ఇన్ 2018 అలాగనమాట. అదేవిధంగా వన్స్ అపాన్ ఎ టైమ్, ఎర్లియర్, బిఫోర్, ప్రీవియస్లీ, దట్ డే, ఎట్ దట్ టైమ్, దెన్ ఇవన్నీ కూడా మనకు సింపుల్ పాస్ట్‌ని రిఫర్ చేసేటటువంటి కీవర్డ్స్ అనమాట. మనకు గనక సెంటెన్స్‌లో ఈ వర్డ్స్‌లో ఏదన్నా కనిపిస్తే అది సింపుల్ పాస్ట్‌లో ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అదేవిధంగా ఆ సెంటెన్స్‌లో వర్బ్‌ని మనం V2ని ఉపయోగించాలి. సో, అలాంటి కొన్ని ప్రశ్నలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్. షీ డాష్ టు స్కూల్ యెస్టర్‌డే. ఈ సెంటెన్స్‌లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? యెస్టర్‌డే. యెస్టర్‌డే అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? గో, వెంట్, గాన్. V1, V2, V3. సో, మనం పాస్ట్ టెన్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్ అని మనం V2ని వాడాలి. V2 ఏంటి ఇక్కడ? వెంట్. ఓకేనా? నెక్స్ట్ అండి. వి డాష్ బ్రేక్‌ఫాస్ట్ టుగెదర్ యెస్టర్‌డే మార్నింగ్. ఈ సెంటెన్స్‌లో మనకున్నటువంటి కీవర్డ్ ఏంటి? యెస్టర్‌డే. యెస్టర్‌డే మార్నింగ్ అని చెప్పేసి అన్నాం. యెస్టర్‌డే అంటే నిన్న. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సో, సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించినటువంటి వర్బ్ ఏంటి? V2. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? హావ్, హ్యాడ్, హ్యాడ్. V1, V2, V3. సో, మనకు కావాల్సింది V2 కాబట్టి ఇక్కడ హ్యాడ్‌ని ఆన్సర్‌గా రాయటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అండి. థర్డ్ సెంటెన్స్. మై ఫాదర్ డాష్ న్యూస్ పేపర్ యెస్టర్‌డే ఆఫ్టర్‌నూన్. ఇక్కడ కూడా మనకున్న కీవర్డ్ ఏంటండి? యెస్టర్‌డే. సో, మనం రాయాల్సిన ఆన్సర్ ఏంటి? V2. మనకున్నటువంటి వర్బ్స్ ఏంటి? V1, V2, V3. రీడ్, రెడ్, రెడ్. సో, ఇందులో V2 అయినటువంటి రెడ్‌ని తీసుకొని ఆన్సర్‌గా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అండి ఫోర్త్ సెంటెన్స్. దే డాష్ క్రికెట్ యెస్టర్‌డే ఈవినింగ్. సో, ఇక్కడ ఉన్న కీవర్డ్ ఏంటి? యెస్టర్‌డే. సో, యెస్టర్‌డే అనేది సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించిన కీవర్డ్ కాబట్టి మనం V2 రాయాలి. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ప్లే, ప్లేడ్, ప్లేడ్. V1, V2, V3. సో, V2 అయినటువంటి ప్లేడ్‌ని ఇక్కడ ఆన్సర్‌గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. ఫిఫ్త్ క్వెషన్ ఏంటండి? రాజు డాష్ హిస్ హోంవర్క్ యెస్టర్‌డే నైట్. ఈ సెంటెన్స్‌లో మనకున్నటువంటి క్లూ వర్డ్ యెస్టర్‌డే. యెస్టర్‌డే అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ V2. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. సో, V1, V2, V3. సో, V2 ఏంటండి దీంట్లో? ఫినిష్డ్. కాబట్టి ఫినిష్డ్‌ని ఆన్సర్‌గా రాస్తాం. సిక్స్త్ క్వెషన్ ఏంటి? మై అంకుల్ డాష్ అస్ లాస్ట్ నైట్. సో, ఈ సెంటెన్స్‌లో క్లూ వర్డ్ ఏంటండి? లాస్ట్ అనేటటువంటిది క్లూ వర్డ్. రైట్? మనం అప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్‌గా కన్సిడర్ చేసి V2 ఉపయోగించాలి కదా! ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? విజిట్, విజిటెడ్, విజిటెడ్. ఇందులో V2 ఏంటండి? విజిటెడ్. సో, కాబట్టి విజిటెడ్‌ని మనం ఆన్సర్‌గా రాస్తామనమాట. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ అండి. వి డాష్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి? లాస్ట్ వీక్. ఓకే రైట్? సో, లాస్ట్ వీక్ అని ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. V2 ఉపయోగించాలి. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ట్రావెల్, ట్రావెల్డ్, ట్రావెల్డ్. V1, V2, V3. సో, V2 అయినటువంటి ట్రావెల్‌ని ఆన్సర్‌గా ఇక్కడ ఉపయోగించడం జరిగిందనమాట. ఎయిత్ క్వెషన్ అండి. షీ డాష్ అ న్యూ డ్రెస్ లాస్ట్ మంత్. దీంట్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటండి? లాస్ట్ మంత్. సో, లాస్ట్ అంటే జరిగిపోయినట్టు కదా! కాబట్టి మనం ఉపయోగించాల్సినటువంటి వర్బ్ ఏంటండి? V2. సింపుల్ పాస్ట్‌కి సంబంధించినటువంటి వర్బ్ V2. సో, మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? బై, బాట్, బాట్. V1, V2, V3. సో, V2 అయినటువంటి బాట్‌ని ఇక్కడ ఆన్సర్‌గా ఉపయోగించడం జరిగిందనమాట. నైన్త్ క్వెషన్ అండి. దే డాష్ ఆ సైన్స్ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి? లాస్ట్ ఇయర్. సో, లాస్ట్ ఇయర్ అనేది సింపుల్ పాస్ట్‌ని తెలియజేస్తుంది కాబట్టి మనం V2ని ఆన్సర్‌గా రాయాలి. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్. V1, V2, V3. సో, V2 అయినటువంటి కండక్టెడ్‌ని ఇక్కడ ఆన్సర్‌గా తీసుకోవడం జరిగిందనమాట. 10థ్ క్వెషన్ అండి. ఐ డాష్ మై గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ సండే. సో, లాస్ట్ సండే అనేటటువంటిది ఇక్కడ క్లూ వర్డ్. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉందని మనకు అర్థమవుతుంది. మనం ఉపయోగించాల్సిన వర్బ్ V2. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? మీట్, మెట్, మెట్.
సో ఇక్కడ సింపుల్ పాస్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి V2 అయినటువంటి మెట్ని ఇక్కడ ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. అంటే అండి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్క్ ఎప్పుడు జరిగింది అనేటటువంటి సమయాన్ని స్పెసిఫిక్గా చెప్పాలన్నమాట. అప్పుడే అది సింపుల్ పాస్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఎస్. ఈ స్లైడ్లో చూడండి ఇంకొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటండి ఫస్ట్ క్వశ్చన్, ద టీచర్ డాష్ అ టెస్ట్ లాస్ట్ మండే. సో ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటండి, లాస్ట్ మండే. సో లాస్ట్ మండే అంటే సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, గివ్, గేవ్, గివెన్, V1, V2, V3. సింపుల్ పాస్ట్ అంటే మనం V2 రాస్తాం కదా. సో ఇచ్చినటువంటి వాటిలో V2 ఏంటండి, గేవ్ అనేది V2. సో కాబట్టి గేవ్ని ఇక్కడ ఆన్సర్గా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మై బ్రదర్ డాష్ ఫుట్బాల్ లాస్ట్ ఫ్రైడే. సో ఇక్కడ క్లూ వర్డ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే. సో లాస్ట్ ఫ్రైడే అనేటటువంటిది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి ఇక్కడ మనము V2 తీసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, ప్లే, ప్లేడ్, ప్లేడ్, V1, V2, V3. సో సింపుల్ పాస్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి V2 అయినటువంటి ప్లేడ్ని ఇక్కడ ఆన్సర్గా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, వీ డాష్ టు ఊటీ లాస్ట్ సమ్మర్. ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటండి, లాస్ట్ సమ్మర్. లాస్ట్ సమ్మర్ అనేటటువంటిది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి మనం V2 తీసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ గో, వెంట్, గాన్, V1, V2, V3. సో సింపుల్ పాస్ట్లో మనం V2నే రాస్తాం కాబట్టి వెంటనే ఇక్కడ ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. ఫోర్త్ వన్ అండి, ద బర్డ్స్ డాష్ టు వార్మర్ ప్లేస్ లాస్ట్ వింటర్. ఇక్కడ లాస్ట్ వింటర్ అనేటటువంటిది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి మనం బ్లాంక్లో V2 రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటండి, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, V1, V2, V3. ఇందులో V2 ఏంటండి, ఫ్లూ. సో కాబట్టి ఫ్లూని మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటాం, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, అవర్ ఫ్యామిలీ డాష్ కేరళ లాస్ట్ వెకేషన్. ఇందులో క్లూ వర్డ్ వచ్చేసి లాస్ట్ వెకేషన్. సో మనం ఉపయోగించాల్సినటువంటి వర్బ్ ఏంటి ఇక్కడ, V2. ఎందుకంటే లాస్ట్ అనేటటువంటిది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, విజిట్, విజిటెడ్, విజిటెడ్. సో V1, V2, V3. ఇందులో V2 అయినటువంటి విజిటెడ్ని నేను ఆన్సర్గా తీసుకున్నాను, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి. సిక్స్త్ క్వశ్చన్, హీ డాష్ మీ 2 days ago. సో ఇందులో క్లూ వర్డ్ ఏంటండి, ఎగో అనేటటువంటిది క్లూ వర్డ్, రైట్. సో కాబట్టి మనము V2 ఉపయోగించాలి. ఎందుకు, ఎగో అనేటటువంటిది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి సింపుల్ పాస్ట్లో మనం V2నే ఉపయోగించాలి. వర్బ్స్ ఏమిచ్చారు, కాల్, కాల్డ్, కాల్డ్, V1, V2, V3. సో ఇందులో V2 ఏంటి, కాల్డ్. సో బట్ కాల్డ్ని నేను ఆన్సర్గా తీసుకోవటం అనేది జరిగింది. సెవెంత్ వన్ అండి, దే డాష్ అ మ్యాచ్ 3 weeks ago. సో ఇందులో క్లూ వర్డ్ ఏంటండి, ఎగో. 3 weeks agoలో ఎగో అనేది క్లూ వర్డ్, రైట్. ఎగో అనేటటువంటి ఈ వర్డ్ ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అండి, సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి మనం ఇక్కడ V2 ఉపయోగించాలి. ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటండి, విన్, వన్, వన్, V1, V2, V3. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ కాబట్టి మనకు కావాల్సింది V2 కాబట్టి V2 1 అనేటటువంటి V2ని ఆన్సర్గా తీసుకున్నాను. ఎయిత్ క్వశ్చన్, మై ఫాదర్ డాష్ ఆ బైక్ ఏ మంత్ ఎగో. సో ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటి, ఆ మంత్ ఎగో అనేటటువంటిది క్లూ వర్డ్. సో కాబట్టి సింపుల్ పాస్ట్గా కన్సిడర్ చేయాలి. ఎందుకని, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎగో అనేటటువంటిది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అని. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, సెల్, సోల్డ్, సోల్డ్, V1, V2, V3. సింపుల్ పాస్ట్ కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, V2. ఇందులో V2 ఏంటి, సోల్డ్. కాబట్టి సోల్డ్ నేను ఆన్సర్గా తీసుకున్నాను అనమాట. నైన్త్ క్వశ్చన్, షీ డాష్ కాలేజ్ ఆ ఇయర్ ఎగో. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి, ఆ ఇయర్ ఎగో. ఎగో అనేది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో నేను రాయాల్సినటువంటి వర్బ్ V2. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, జాయిన్, 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 V1, V2, V3. సో సింపుల్ పాస్ట్లో V2నే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ జాయిన్ని నేను ఆన్సర్గా తీసుకున్నాను. 10th క్వశ్చన్, వీ డాష్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ 2020. సో ఇందులో క్లూ వర్డ్ ఏంటండి, ఇన్ 2020 అనేది క్లూ వర్డ్ అనమాట. సో దేనికి క్లూ వర్డ్ ఇది, సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి మనం బ్లాంక్లో ఏం రాయాలి, V2 రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, అటెండ్, అటెండెడ్, అటెండెడ్, V1, V2, V3. సింపుల్ పాస్ట్ అనుకున్నాం కాబట్టి ఇందులో V2 ఏంటండి, అటెండెడ్. కాబట్టి అటెండెడ్ని నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ అండి లాస్ట్ సెట్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, హీ డాష్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ 2018. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి, ఇన్ 2018. దేనికి ఇది క్లూ వర్డ్, సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో మనకు కావాల్సింది ఏంటి, V2.
ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటండి? రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. సో ఇందులో V2 ఏంటండి? రిసీవ్డ్. సో కాబట్టి రిసీవ్డ్ నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, ఐ డాష్ దట్ మూవీ వన్స్. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి? వన్స్ అనేటటువంటిది క్లూ వర్డ్. దేనికి సంబంధించి క్లూ వర్డ్ ఇది? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సింపుల్ పాస్ట్లో మనం రాసే వర్బ్ ఏంటి? V2. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? వాచ్, వాచ్డ్, వాచ్డ్, V1, V2, V3. సో సింపుల్ పాస్ట్లో మనం ఏం ఉపయోగిస్తాం? V2. కాబట్టి ఇక్కడ వాచ్డ్ అనేటటువంటిది WATCHED వాచ్డ్ అనేటటువంటి V2ని నేను ఆన్సర్గా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఆ కింగ్ డాష్ ఇన్ ఏ ప్యాలెస్. సో ఇక్కడ మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? వన్స్ అపాన్ ఏ టైమ్. ఇది దేనికి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. సింపుల్ పాస్ట్లో మనం ఏం రాస్తాం? V2. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? లివ్, లివ్డ్, లివ్డ్, V1, V2, V3. ఇందులో V2 ఏంటండి? LIVED, లివ్డ్. కాబట్టి లివ్డ్ నేను ఆన్సర్గా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, షీ డాష్ ద ఆన్సర్ ఎర్లియర్. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి? ఎర్లియర్. ఎర్లియర్ అనేటటువంటిది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి ఆన్సర్ మనం ఏం రాయాలి? V2 రాయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? నో, న్యూ, నౌన్, V1, V2, V3. సో సింపుల్ పాస్ట్ అనుకున్నాం కాబట్టి న్యూ అనేటటువంటి V2ని ఆన్సర్గా తీసుకున్నాను ఇక్కడ. ఫిఫ్త్ క్వశ్చన్, దే డాష్ ద వర్క్ బిఫోర్. ఇందులో క్లూ వర్డ్ ఏంటండి? బిఫోర్ అనేటటువంటిది క్లూ వర్డ్. సో కాబట్టి ఇది దేనికి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో మనం ఈ వర్బ్ ఏం రాస్తాము? V2 రాస్తాము. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, V1, V2, V3. సో మనం సింపుల్ పాస్ట్ అనుకున్నాం కాబట్టి క్లూ వర్డ్ సహాయంతో ఇక్కడ V2 అయినటువంటి కంప్లీటెడ్ని ఆన్సర్గా తీసుకున్నాను. సిక్స్త్ వన్, వీ డాష్ ఇన్ చెన్నై ప్రీవియస్లీ. ఈ సెంటెన్స్లో మనకి ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటి? ప్రీవియస్లీ. ప్రీవియస్లీ అనేది దేని క్లూ వర్డ్? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? V2 రాయాలి. ఎందుకు? ప్రీవియస్లీ అనేది సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? లివ్, లివ్డ్, లివ్డ్, V1, V2, V3. సింపుల్ పాస్ట్లో మనం రాసే వర్బ్ ఏంటి? V2. సో కాబట్టి LIVED, లివ్డ్ అనేటటువంటి V2ని నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. సెవెంత్ క్వశ్చన్, ఐ డాష్ హిమ్ దట్ డే. ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటి? దట్ డే. ఈ దట్ డే అనేది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో బ్లాంక్లో మనము ఏ వర్బ్ ఫామ్ రాయాలి? V2 రాయాలి. రైట్. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? సి, సా, సీన్. ఇందులో V2 ఏంటి? SAW, సా. సో కాబట్టి దాన్ని నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి. ఎయిత్ క్వశ్చన్, ద చిల్డ్రన్ డాష్ హ్యాపీలీ ఎట్ ద టైమ్. ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటి? ఎట్ దట్ టైమ్. దేనికి సంబంధించి క్లూ వర్డ్ ఇది? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. కాబట్టి ఆన్సర్లో మనం ఏం రాయాలి? V2. మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటి? డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్, V1, V2, V3. ఇందులో V2 ఏంటండి? డాన్స్డ్. సో కాబట్టి డాన్స్డ్ని నేను ఆన్సర్గా తీసుకున్నాను అనమాట. నైన్త్ క్వశ్చన్, హీ డాష్ హిజ్ మిస్టేక్ దెన్. సో ఇది ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటి? దెన్ అనేటటువంటిది క్లూ వర్డ్. దేనికి సంబంధించి క్లూ వర్డ్? సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సింపుల్ పాస్ట్లో మనం ఉపయోగించే వర్బ్ ఏంటి? V2. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? రియలైజ్, రియలైజ్డ్, రియలైజ్డ్, V1, V2, V3. ఇందులో సింపుల్ పాస్ట్ అనేటటువంటి క్లూ వర్డ్ దెన్ ఉంది కాబట్టి V2 అయినటువంటి రియలైజ్డ్ నేను ఆన్సర్గా తీసుకోవడం జరిగిందనమాట. 10th క్వశ్చన్, ద స్టూడెంట్స్ డాష్ ద క్లాస్ రూమ్ ఆఫ్టర్ ద క్లాస్. సో ఇందులో మనము క్లూ వర్డ్ అని చెప్పలేం, కానీ ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత చేశారు అని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట. అదేవిధంగా వెన్ అనే క్వశ్చన్కి సమాధానంగా యాక్షన్ అనేటటువంటిది తెలిస్తే, ఎప్పుడు యాక్షన్ జరిగింది, వెన్ యాక్షన్ హ్యాపెండ్ అనేటటువంటి ప్రశ్నకి సమాధానం కనుక మనకి తెలిస్తే, ఆర్ వేర్ ద యాక్షన్ హ్యాపెండ్ అనేటటువంటి ప్రశ్నకి మనకి సమాధానం తెలిస్తే అది సింపుల్ పాస్ట్ అనుకుంటాం అనమాట. ఓకే, రైట్. సో కాబట్టి ఆఫ్టర్ ద క్లాస్ అయిపోయిన తర్వాత జరిగినట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఇక్కడ, కాబట్టి ఇది సింపుల్ పాస్టే. సింపుల్ పాస్ట్లో మనం V2 రాయాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, V1, V2, V3. సో ఇది సింపుల్ పాస్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి, ప్లేస్ ఆఫ్ యాక్షన్ తెలుసు కాబట్టి లెఫ్ట్ అనేటటువంటి దాన్ని నేను ఆన్సర్గా తీసుకోవటం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం ఎగ్జామ్స్లో సింపుల్ పాస్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు, ఈ కీవర్డ్స్ అన్నీ గుర్తుంచుకొని. థ్యాంక్ యూ అండి.